బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు క్యూ కడుతున్నారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని దేవేంద్రబాబు అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తమ భూమిలో అక్రమంగా షెడ్లు వేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు దేవేంద్రబాబు. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం బాధిత ప్రజలతో కిటకిటలాడుతోంది. బాధితుల ఫిర్యాదులతో పెద్దిరెడ్డి వైసీపీ నేతల భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు క్యూ కడుతున్నారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని దేవేంద్రబాబు అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తమ భూమిలో అక్రమంగా షెడ్లు వేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు దేవేంద్రబాబు. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం బాధిత ప్రజలతో కిటకిటలాడుతోంది. బాధితుల ఫిర్యాదులతో పెద్దిరెడ్డి వైసీపీ నేతల భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి బాధితులు క్యూ కడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు అతని సోదరుడు ద్వారకనాథ్ రెడ్డితో పాటు మిగతా వారంతా పెద్ద ఎత్తున తమ మీద దౌర్జన్యంగా తమ భూములను బలవంతంగా రాయించుకున్నారు. అదేవిధంగా తమ భూములను ఆక్రమించుకొని అందులో నిర్మాణాలు కూడా చేపట్టారంటూ ఇటు మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు సంబంధించిన పెద్ద ఎత్తున బాధితులు నిన్న సాయంత్రం 4 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక రెవెన్యూ శాఖ కార్యదర్శి అయిన ఏదైతే సిసోడేకు దరఖాస్తులు వచ్చారో అదేవిధంగా వినతి పత్రాలు అందించిన పరిస్థితి. ఈరోజు కూడా సిసోడేతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో గ్రీవెన్స్ సెల్ నడుపుతున్నాడు. దీనికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చి తమ సమస్యలను ఏదైతే తాము ఏ విధంగా నష్టపోయామో, తమను ఏ విధంగా బలవంతం చేసి తమ భూములను లాక్కున్నారో, బలవంతంగా రాయించుకున్నారో వారు దరఖాస్తులు చేసి వినతి పత్రాలు ఇస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వారు కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి పట్టణాలకు సంబంధించి రైస్ మిల్ మాధవరెడ్డితో పాటు శ్రీనాథ్ రెడ్డి, గిరీష్ అనే వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులని వారు పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణంలో కబ్జాలకు పాల్పడ్డారు. అదేవిధంగా భూములు బలవంతంగా రాయించుకున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. నిన్న మనతో మాట్లాడిన బాధితులు, ఈరోజు మాట్లాడిన బాధితులు చెప్తున్న దాని ప్రకారము పూర్తి స్థాయిలో తమను పెద్దిరెడ్డి అనుచరుల పేరుతో చెప్పి తమను వేధించారు, తమ భూములు లాక్కున్నారని వారు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అడంగల్లో కీలకమైన 2A అడంగల్ను లేకుండా చేశారంటూ, ఇది కేవలం పెద్దిరెడ్డి కోసమే చేశారంటూ కూడా చిన్ని అనే బాధితుడు ఆరోపించాడు. ఎప్పుడో 1965లో సబ్ డివిజన్లు అయిన భూమి రికార్డులు కనిపించకుండా చేశారు. ఆ రికార్డులకు సంబంధించి తన వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ తన వద్ద ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరో మహిళ తన భూమిని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్లో బలవంతంగా ఎక్కించుకున్నారంటూ కూడా దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓను కలిసి సంప్రదిస్తే ఎంఆర్ఓ నేరుగా నిరంజన్ రెడ్డి అనే పెద్దిరెడ్డి అనుచరుడు పేరు చెప్పాడు. అతనితో చర్చలు జరిపి రాజీ చేసుకోండి, లేకపోతే అతనికి డబ్బులు ఇవ్వండి అంటూ చెప్పారని నేరుగా రెవెన్యూ అధికారులు ఈ విధంగా చెప్పడం దారుణం అన్నారు. సిసోడియా ఏదైతే ప్రత్యేక రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా ఈరోజు మదనపల్లి నుంచి బయలుదేరి వెళ్లే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అతనికి ఈ విధంగా వినతి పత్రాలు అందించారు బాధితులు. మరోవైపు జనసేనకు చెందిన రాయలసీమ ఇన్ఛార్జ్ అయిన రామ్దాస్ చౌదరి కూడా తన వినతి పత్రాన్ని సమర్పించాడు. తనకు సంబంధించిన క్వారీని బలవంతంగా లాక్కున్నారంటూ కూడా ఆయన ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నాడు. మొత్తం మీద అయితే మదనపల్లి సబ్ డివిజన్కి సంబంధించి 2,16,000 ఎకరాల భూమి ప్రస్తుతం 22A నుంచి తీసివేయడం జరిగిందని, దానికి సంబంధించి 4,400 ఎకరాల భూమి రిజిస్టర్లు చేతులు మారాయంటూ కూడా తెలుస్తుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలిసిందంటూ సిసోడియా తెలిపారు. దీంతోపాటు ఏదైతే వచ్చిన ఫిర్యాదులను వారంలోగా ఒక పరిష్కారానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా రికార్డులన్నీ పూర్తి స్థాయిలో సేకరిస్తాము. కాలిపోయిన రికార్డులు
అనుమానం కూడా తమకు అదే విధంగా వస్తుంది. ఏదైతే 22A భూములకు సంబంధించిన వివాదాల భూములన్నీ బలవంతంగా రిజిస్టర్ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇందుకు ఈ రికార్డులను మాయం చేయడానికే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని దహనం చేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. మరోవైపు సిఐడి టీమ్స్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి, బాధితుల నుంచి వారు కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ పూర్తి స్థాయిలో జిల్లాల విభజన జరగకముందు, నూతన సబ్ డివిజన్లు ఏర్పడకముందు రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ డివిజన్ మదనపల్లి సబ్ డివిజన్. ఇటు కుప్పం నుంచి తంబళ్ళపల్లి వరకు మొత్తం 31 మండలాలు ఇందులో ఉన్నవి. అప్పట్లో కుప్పంలో కూడా పెద్ద ఎత్తున దందాలు నడిపారని కుప్పం వాసులు కూడా అంటున్నారు. వారు కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఆ గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించడానికి సుమారు 6 నెలల నుంచి సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో కుప్పము, పలమనేరు, పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్ళపల్లి ఈ అన్ని నియోజకవర్గాల్లోనూ పెద్దిరెడ్డి పేరుతోనూ పెద్దిరెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున దందాలు నడిపారని, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని ఇటు అధికార పార్టీ నాయకులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ గ్రీవెన్స్ పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి బాధితులే రావడం విశేషం ఏమన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఫిర్యాదు చేశారో అధికారులు ఏమంటున్నారు దామోదర్? ఎంఎన్ఆర్ నిన్నైతే ఏకంగా 300 మంది దరఖాస్తు చేశారు. ఇప్పుడు ఏ నియోజకవర్గానికి ఆ ఏదైతే ఏ మండలానికి ఆ మండలంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ ఏవో స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఒక 50 మంది అక్కడ ఉన్నారు. అదేవిధంగా తంబళ్ళపల్లి, అదే కొత్తకోట, కొత్తకోట, బురకాయలకోట ఈ మండల కేంద్రాల్లో కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి బాధితులు వస్తున్నారు. అటు పీలేరులో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో కూడా గ్రీవెన్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో అక్కడ కూడా కొంతమంది బాధితులు వెళ్తున్నారు. ఇంకా మరికొంతమంది బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రస్తుతానికి ఒక 800కు పైగా బాధితులు బయటకు వచ్చి తాము ఏ విధంగా భూములను నష్టపోయిందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా దందా నడిపినట్లు సమాచారం. వీరు కూడా పెద్దిరెడ్డి అనుచరులుగా చెప్పుకుంటూ పెద్ద ఎత్తున 22A భూములను కబ్జాకు పాల్పడమే కాకుండా బలవంతంగా లాక్కున్నారని కూడా నిన్న వచ్చిన ఫిర్యాదులో ఉన్నాయి. దీంతో ఈ విషయాల మీద కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు ఏదైతే మొత్తం మీద ప్రస్తుతానికి 800 ఫిర్యాదులు వచ్చాయని, వీటి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు ఏమన్నారు. మరి దీనిపైన విచారణ మాట ఏంటి, చర్యల మాట ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పుడైతే ఏమన్నారు ముందుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద నుంచి పూర్తి స్థాయిలో 4400 ఎకరాలకు సంబంధించి 22A భూముల వివరాలను సేకరించారు, రిజిస్టర్ అయ్యేటివి. అంతేకాకుండా మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న భూములు 2,16,000 22A నుంచి మినహాయింపు వచ్చింది. 20 సంవత్సరాలు పూర్తయిన భూములు, వాటి వివరాలు కూడా తీసుకుంటున్నారు. వాటిని ఎవరైనా బలవంతంగా రాయించుకుంటున్నారా, లేకపోతే బదలాయింపు జరిగిందా? ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్లు 22A సంబంధించిన అసైన్ ల్యాండ్లు వారసత్వంగా తండ్రి నుంచి కుమారుడికి వెళ్తాయి కానీ బయట వ్యక్తులకు వెళ్ళే అవకాశం లేదు. కానీ కొంతమంది బయట వ్యక్తులు ఆ భూములను కొనుగోలు చేయడమో లేకపోతే దౌర్జన్యంగా ఆక్రమించుకోవడము కూడా చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో ఏదైతే అసైన్ ల్యాండ్స్ కానీ దీంతో పాటు సెటిల్మెంట్ ల్యాండ్స్, దేవాదాయ ఇనాం భూములు పేరుతో కొత్త రికార్డ్స్ను సృష్టించి ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఆక్రమించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్ సమీపంలో 2014-19 మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ సిటీ హబ్ సిటీ పేరుతో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని సేకరించింది. కానీ అనూహ్యంగా ఉన్నట్లుండి 2019లో పూర్తి స్థాయిలో భూములు సేకరించితే మధ్యలో ఆ 100 ఎకరాల మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించి 2005-2007లో భూమి అసైన్ అయినట్లు కొత్తగా రికార్డులు పుట్టుకొచ్చాయి. ఈ విధంగా గత 5 సంవత్సరాలలో కొత్త రికార్డులను అధికారులు తయారు చేయడము జరిగిందని తెలుస్తుంది. దీనిపైన కూడా సిసోడియా మాట్లాడుతూ ఇలాంటి అవకతవకలపైన కూడా విచారణ జరుపుతున్నాం. ముఖ్యంగా అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అన్న విషయంలో కొంత అనుమానాలు కూడా తలెత్తుతుంది. తాము చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కలెక్టర్ కార్యాలయానికి నిప్పు పెట్టారా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.